హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. గత వీడియోలో నిద్రకు సంబంధించిన కొన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో నిద్రకు సంబంధించిన మరికొన్ని సెంటెన్సెస్ ఈజీగా నేర్చుకుందాం. గత వీడియోని మీరు చూడనట్లయితే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసి నేర్చుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఎవరైనా ఎప్పుడు నిద్ర లేచారో తెలుసుకోవడానికి నువ్వు ఎప్పుడు మేల్కొన్నావు అని ఇలా అడగాలి. వెన్ డిడ్ యూ వేకప్? వెన్ డిడ్ యూ వేకప్? అప్పుడప్పుడు నిద్ర మేల్కొన్న తర్వాత కూడా మగతగా అనిపిస్తుంది కదా. అప్పుడు నేను ఇప్పుడే మేల్కొన్నాను, ఇంకా మగతగా అనిపిస్తుంది అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ జస్ట్ వోకెన్ అప్ అండ్ ఐఎమ్ స్టిల్ ఫీలింగ్ డ్రౌజీ. ఐ హ్యావ్ జస్ట్ వోకెన్ అప్ అండ్ ఐఎమ్ స్టిల్ ఫీలింగ్ డ్రౌజీ. మనల్ని ఎవరైనా నిద్ర లేపినట్టు అనిపిస్తే నన్ను ఎవరు నిద్ర లేపారు అని ఇలా అడగాలి. హూ వోక్ మీ అప్? హూ వోక్ మీ అప్? అలాగే నన్ను నిద్ర లేపావా అని ఇలా అడగాలి. డిడ్ యూ వేక్ మీ అప్? డిడ్ యూ వేక్ మీ అప్? లేదు, నీ అంతట నువ్వే మేల్కొన్నావు అని ఇలా చెప్పాలి. నో, యూ వోక్ అప్ ఆన్ యువర్ ఓన్. నో, యూ వోక్ అప్ ఆన్ యువర్ ఓన్. నువ్వు నన్ను కొంచెం ముందే నిద్ర లేపాల్సింది అని ఇలా చెప్పాలి. You should have woken me up a little earlier. You should have woken me up a little earlier. అలాగే నిన్న కూడా ఆలస్యంగా నిద్ర లేచాను అని ఇలా చెప్పాలి. I woke up late yesterday too. I woke up late yesterday too. అప్పుడప్పుడు మనం నిద్ర లేవడానికి పెట్టుకున్న అలారం మోగదు కదా. నిన్న అలారం మోగనందున నేను ఆలస్యంగా మేల్కొన్నాను అని ఇలా చెప్పాలి. Yesterday I woke up late because the alarm didn't go off. Yesterday I woke up late because the alarm didn't go off. ఒక్కోసారి మనం ఎవరినైనా నిద్ర లేపితే తిరిగి నిద్రపోతూ ఉంటారు కదా. అప్పుడు నేను నిన్ను మేల్కొల్పడానికి ప్రయత్నించినప్పటికీ నువ్వు తిరిగి నిద్రపోయావు అని ఇలా చెప్పాలి. You had gone back to sleep even though I tried to wake you up. You had gone back to sleep even though I tried to wake you up. ఒక్కోసారి మనం నిద్ర లేచేసరికి తలనొప్పిగా ఉంటుంది కదా. అప్పుడు తలనొప్పితో నిద్ర లేచాను అని ఇలా చెప్పాలి. ఐ వోకప్ విత్ ఏ హెడేక్. ఐ వోకప్ విత్ ఏ హెడేక్. ఎవరైనా ఏ సమయానికి నిద్ర లేస్తారో తెలుసుకోవడానికి నువ్వు సాధారణంగా ఏ సమయానికి మేల్కొంటావు అని ఇలా అడగాలి. వాట్ టైమ్ డూ యూ యూజువల్లీ వేకప్? వాట్ టైమ్ డూ యూ యూజువల్లీ వేకప్? నేను సాధారణంగా 6 గంటలకు మేల్కొంటాను అని ఇలా చెప్పాలి. ఐ యూజువల్లీ వేకప్ ఎట్ 6 o'clock. ఐ యూజువల్లీ వేకప్ ఎట్ 6 o'clock. అప్పుడప్పుడు మనకి హఠాత్తుగా మెలకు వస్తుంది కదా. తెల్లవారుజామున హఠాత్తుగా మెలకు వచ్చింది అని ఇలా చెప్పాలి. ఐ వోకప్ సడన్లీ ఎట్ డాన్. ఐ వోకప్ సడన్లీ ఎట్ డాన్. ఏదైనా పని ఉన్నప్పుడు మనం ఉదయాన్నే లేవాల్సి వస్తుంది కదా. అప్పుడు రేపు పొద్దున్నే లేవాలి అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ టు వేకప్ ఎర్లీ టుమారో మార్నింగ్. ఐ హ్యావ్ టు వేకప్ ఎర్లీ టుమారో మార్నింగ్. అలాగే ఉదయం 5 గంటలకు నన్ను నిద్ర లేపండి అని ఇలా చెప్పాలి. ప్లీజ్ వేక్ మీ అప్ ఎట్ 5 AM. ప్లీజ్ వేక్ మీ అప్ ఎట్ 5 AM. మనం మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా నిద్ర లేపితే నన్ను ఎందుకు నిద్ర లేపారు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ వేక్ మీ అప్? వై డిడ్ యూ వేక్ మీ అప్? అలాగే నేను ఇంత త్వరగా ఎప్పుడూ నిద్ర లేవలేదు అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ నెవర్ వోకెన్ అప్ దిస్ ఎర్లీ. ఐ హ్యావ్ నెవర్ వోకెన్ అప్ దిస్ ఎర్లీ. అప్పుడప్పుడు నిద్రలో పీడకలలు వస్తూ ఉంటాయి కదా. నిన్న రాత్రి నాకు ఒక పీడకల వచ్చింది అని ఇలా చెప్పాలి. ఐ హ్యాడ్ ఎ నైట్ మేర్ లాస్ట్ నైట్. ఐ హ్యాడ్ ఎ నైట్ మేర్ లాస్ట్ నైట్. పీడకలలు వచ్చినప్పుడు సరిగ్గా నిద్ర పట్టదు కదా. పీడకల నన్ను రాత్రంతా నిద్ర లేకుండా చేసింది అని ఇలా చెప్పాలి. ఏ నైట్ మేర్ కెప్ట్ మీ అవేక్ ఆల్ నైట్. ఏ నైట్ మేర్ కెప్ట్ మీ అవేక్ ఆల్ నైట్. అప్పుడప్పుడు మనకు సరిగా నిద్ర పట్టదు కదా. అప్పుడు నేను గత రాత్రి చాలా వరకు మేల్కొని ఉన్నాను అని ఇలా చెప్పాలి. ఐ వాజ్ అవేక్ మోస్ట్ ఆఫ్ లాస్ట్ నైట్.
ఐ వాజ్ అవేక్ మోస్ట్ ఆఫ్ లాస్ట్ నైట్. అలాగే నేను సాధారణంగా ఇంత రాత్రి వరకు మెలకువగా ఉండను అని ఇలా చెప్పాలి. ఐఎమ్ నాట్ యూజువలీ అవేక్ దిస్ లేట్ ఎట్ నైట్. ఐఎమ్ నాట్ యూజువలీ అవేక్ దిస్ లేట్ ఎట్ నైట్. అతను నిన్ను సమయానికి నిద్రలేపమని అడిగాడు అని ఇలా చెప్పాలి. హీ ఆస్క్డ్ మీ టు వేక్ యూ అప్ ఆన్ టైమ్. హీ ఆస్క్డ్ మీ టు వేక్ యూ అప్ ఆన్ టైమ్. ఎవరైనా మనల్ని నిద్రలేపమని అడిగితే అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం కదా, నేను అతనిని లేపడం మర్చిపోయాను అని ఇలా చెప్పాలి. ఐ ఫర్గాట్ టు వేక్ హిమ్ అప్. ఐ ఫర్గాట్ టు వేక్ హిమ్ అప్. మనం బాగా అలసిపోయినప్పుడు చిన్న కునుకు తీస్తాం కదా, నేను చిన్న కునుకు తీస్తాను, మీరు నన్ను 20 నిమిషాల్లో నిద్ర లేపగలరా అని ఇలా అడగాలి. ఐ ఆమ్ గోయింగ్ టు టేక్ ఎ షార్ట్ న్యాప్. కుడ్ యూ వేక్ మీ అప్ ఇన్ 20 minutes? ఐ ఆమ్ గోయింగ్ టు టేక్ ఎ షార్ట్ న్యాప్. కుడ్ యూ వేక్ మీ అప్ ఇన్ 20 minutes? బయట ఏదైనా శబ్దాలు చేస్తూ ఉంటే మనకు నిద్ర పట్టదు కదా, బయట శబ్దంతో రాత్రంతా నిద్రపట్టక అటు ఇటు పొర్లాను అని ఇలా చెప్పాలి. ద నాయిస్ అవుట్ సైడ్ మేడ్ మీ టాస్ అండ్ టార్న్ ఆల్ నైట్. ద నాయిస్ అవుట్ సైడ్ మేడ్ మీ టాస్ అండ్ టార్న్ ఆల్ నైట్. మనం నిద్రపోతున్నప్పుడు ఎవరైనా లేపడానికి ప్రయత్నిస్తే నన్ను లేపకు, నిద్రపోనివ్వు అని ఇలా చెప్పాలి. డోంట్ వేక్ మీ అప్, లెట్ మీ స్లీప్. డోంట్ వేక్ మీ అప్, లెట్ మీ స్లీప్. ఎవరైనా ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటే నువ్వు నిద్రపోతూనే ఉంటావా అని ఇలా అడగాలి. విల్ యూ కీప్ స్లీపింగ్? విల్ యూ కీప్ స్లీపింగ్? అప్పుడప్పుడు ముఖ్యమైన ఆఫీస్ పని ఉంటే రాత్రిళ్ళు మేల్కొని చేయాల్సి వస్తుంది కదా, అతను ఆఫీస్ పని పూర్తి చేయడానికి రాత్రంతా మేల్కొని ఉన్నాడు అని ఇలా చెప్పాలి. హీ స్టేడ్ అప్ ఆల్ నైట్ టు ఫినిష్ హిజ్ ఆఫీస్ వర్క్. హీ స్టేడ్ అప్ ఆల్ నైట్ టు ఫినిష్ హిజ్ ఆఫీస్ వర్క్. అలాగే నేను మేల్కొనేటప్పటికే ఆమె వెళ్ళిపోయింది అని ఇలా చెప్పాలి. వెన్ ఐ వోకప్ షీ వాజ్ ఆల్రెడీ గాన్. వెన్ ఐ వోకప్ షీ వాజ్ ఆల్రెడీ గాన్. ఒక్కోసారి మనకు చాలా ఆలస్యంగా మెలకు వస్తుంది కదా, మెలకు వచ్చేసరికి దాదాపు మధ్యాహ్నం అయ్యింది అని ఇలా చెప్పాలి. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ నూన్ వెన్ ఐ వోకప్. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ నూన్ వెన్ ఐ వోకప్. ఎవరితోనైనా పని ఉండి వెళ్ళినప్పుడు వాళ్ళని నిద్రపోతుంటే నిద్ర లేచే వరకు వేచి ఉంటాం కదా, అతను మేల్కొనే వరకు వేచి చూద్దాం అని ఇలా చెప్పాలి. లెట్స్ వెయిట్ అంటిల్ హీ వేక్స్ అప్. లెట్స్ వెయిట్ అంటిల్ హీ వేక్స్ అప్. ఏదైనా పని ఉండి నిద్రపోవడానికి ఆలస్యమైతే మనం మెలకువగా ఉండలేం కదా, అప్పుడు నేను ఇక మెలకువగా ఉండలేను అని ఇలా చెప్పాలి. ఐ కాంట్ స్టే అవేక్ ఎనీ లాంగర్. ఐ కాంట్ స్టే అవేక్ ఎనీ లాంగర్. అలాగే నేను వెంటనే నిద్రపోయాను అని ఇలా చెప్పాలి. ఐ ఇమిడియట్లీ ఫెల్ అస్లీప్. ఐ ఇమిడియట్లీ ఫెల్ అస్లీప్. మరుసటి రోజు ఉదయాన్నే ఏదైనా పని ఉంటే నిద్రపో, రేపు ఉదయం త్వరగా నిద్ర లేవాలి అని ఇలా చెప్పాలి. గో టు స్లీప్, యు నీడ్ టు వేకప్ ఎర్లీ టుమారో మార్నింగ్. గో టు స్లీప్, యు నీడ్ టు వేకప్ ఎర్లీ టుమారో మార్నింగ్. అలాగే ఆమె ఏ నిమిషంలోనైనా మేల్కొనవచ్చు అని ఇలా చెప్పాలి. షీ మైట్ వేకప్ ఎనీ మినిట్. షీ మైట్ వేకప్ ఎనీ మినిట్. ప్రధాన రహదారి పక్కనే ఇల్లు ఉంటే ట్రాఫిక్ శబ్దానికి మెలకు వస్తుంది కదా, ప్రతిరోజు ఉదయం ట్రాఫిక్ శబ్దం నన్ను నిద్రలేపుతుంది అని ఇలా చెప్పాలి. ద నాయిస్ ఆఫ్ ట్రాఫిక్ వేక్స్ మీ అప్ ఎవ్రీ మార్నింగ్. ద నాయిస్ ఆఫ్ ట్రాఫిక్ వేక్స్ మీ అప్ ఎవ్రీ మార్నింగ్. కొందరు అప్పుడప్పుడు కళ్ళు నలుపుకుంటూ నిద్రలేస్తారు కదా, ఆమె కళ్ళు నలుపుకుంటూ నిద్రలేచింది అని ఇలా చెప్పాలి. షీ వోకప్ రబ్బింగ్ అవుట్ హర్ ఐస్. షీ వోకప్ రబ్బింగ్ అవుట్ హర్ ఐస్. ఏవైనా శబ్దాలు వినిపిస్తూ ఉంటే నిద్ర పట్టదు కదా, ఆ శబ్దం ఆమెకు నిద్ర లేకుండా చేసింది అని ఇలా చెప్పాలి. ద నాయిస్ కెప్ట్ హర్ అవేక్. ద నాయిస్ కెప్ట్ హర్ అవేక్. అప్పుడప్పుడు నిద్రలో చాలాసార్లు మెలకువ వస్తుంది కదా, నేను రాత్రి చాలాసార్లు మేల్కొన్నాను అని ఇలా చెప్పాలి. ఐ వోకప్ సెవరల్ టైమ్స్ డ్యూరింగ్ ద నైట్. ఐ వోకప్ సెవరల్ టైమ్స్ డ్యూరింగ్ ద నైట్. అలాగే నేను కారణం లేకుండా రాత్రి సమయంలో మేల్కొంటాను అని ఇలా చెప్పాలి.
I wake up during the night for no reason. I wake up during the night for no reason. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.